హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చట్నీ చేసుకుందాము. బెండకాయ చట్నీకి ఏమేమి కావాలో చూసేద్దామా. బెండకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు. ఈ బెండకాయ చట్నీ చేయడానికి నేను కానీ కొద్దిగా భయపడుతున్నాను. ఎందుకంటే వీడియో లాస్ట్లో చూడండి, చెప్తాను ఎందుకు అనేసి. ఇప్పుడైతే మనం బెండకాయలు అయితే కడుక్కున్న బెండకాయలు అయితే ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి అయితే ఈ వెల్లుల్లి ఫ్రై చేసుకోవడం వల్ల మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుంది చట్నీ అనేసి నేనైతే బెండకాయ చట్నీకి ఫ్రై చేస్తున్నాను. అందులోనే పచ్చిమిరపకాయలు వేసి చిటపటలాడతాయి కదా, అందుకే మూత పెట్టాను. చూడండి, ఫ్రై అయిపోయినాయి. అందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను నేను. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామా. అదే ప్యాన్లో బెండకాయలు అయితే వేసేసుకున్నాను. బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి బెండకాయలు అలానే ఫ్రై కావండి, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి బెండకాయలు అయితే, పచ్చి వాసన పోతుంది. ఇప్పుడైతే మనం బెండకాయ చట్నీలోకి రాగి ముద్ద చేసుకుందాము. నేనైతే ఒక గ్లాసుడు కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకున్నాను. చూడండి, బియ్యాన్ని బాగా 2-3 సార్లు కడిగేసుకుందాము. బియ్యాన్ని అయితే బాగా కడిగేసుకున్నాము. 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదా నేను, ఆ కప్పుతోనే 3 కప్పుల నీళ్ళు అయితే పోసుకుందాము. అలా 3 కప్పులు పోసుకోవడం వల్ల మనం పిండి పోసుకోవడానికి చాలా మెత్తగా ఉడుకుతుంది, ముద్ద అనేది బాగుంటుంది. 3 కప్పులు వేసుకున్నాను. అందులో కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. మనమైతే మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం అదే ప్యాన్లోనే టమాటాలు అయితే నేను 2 కట్ చేసి పెట్టుకున్నాను, అందులో వేసేసుకుందాము. టమాటాలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాము. చాలా మాగిన టమాటాలు తీసుకున్నాను నేను, చాలా బాగుంటాయి. చూడండి, చాలా మెత్తగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము, చల్లారి పెట్టుకుందాము. మనం మిక్సీ గిన్నెలోకి అయితే వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుందాము చట్నీ. అందులోనే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. అందులోనే చూడండి, ఒక 2 టీ స్పూన్లంతా చిక్కటి చింతపండు గుజ్జు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం ఇవంతా. చూడండి, మిక్సీ పట్టుకున్నాను. ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాను, మరీ మెత్తగా కాదు. ఇప్పుడు మనం అందులోనే టమాటాలు ఫ్రై చేసుకున్నాం కదా, అదైతే వేసేసుకుందాము. టమాటా చట్నీ అనేది రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది, కాకపోతే రోల్ లేదనేసి నేను మిక్సీలో వేస్తున్నాను. మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు అయితే ఇందులో వేసేసుకుందాము. చూడండి, బాగా చల్లబడ్డాయి, చాలా బాగుంటుంది. వేడి మీద అయితే బాగుండవు. బెండకాయలు వేసేసుకున్నాను కదా, 2-3 సార్లు అలా మిక్సీ తిప్పేసుకుందాము. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము బెండకాయ చట్నీకి. అయితే ప్యాన్ పెట్టుకున్నాను, 2 టీ స్పూన్లంత ఆయిల్ వేసుకున్నాను. అందులోనే జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. చూడండి, ఆవాలు చిటిపటలాడుతున్నాయి కదా. మిరపకాయలు అయితే 4 మిరపకాయలు, 5 మిరపకాయలు అంతా తుంచేసుకుందాము. మిరపకాయలు ఫ్రై అయినాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కానీ వేసేసుకుందాం మనము. ఉల్లిపాయ ముక్కలు అయితే పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అందులోనే పచ్చి కరివేపాకు వేసుకుందాము. చూడండి, ఫ్రై అవుతున్నాయి.
ఇప్పుడు మనం అందులో కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా అంతా ఫ్రై చేసుకుందాం కొత్తిమీరను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా చట్నీ, బెండకాయ చట్నీ ఇందులో వేసేసుకుందాము. చూడండి చాలా బాగా వచ్చింది చట్నీ అయితే. నేను ఫస్ట్లో ఎందుకు భయపడ్డానని చెప్పానంటే గ్యాస్ అయిపోతుందేమనేసి. ఇప్పుడు గ్యాస్ ఎక్కడా స్టాక్ లేదంటున్నారు కదా. గ్యాస్ అయిపోయిందనుకో మళ్ళీ మనం ఎంత కష్టాలు పడాలో గ్యాస్ కావాలంటేను, ఎన్ని రోజులు వెయిట్ చేయాలో. అందుకనేసి అన్నా నేను. మాది కానీ గ్యాస్ చాలా రోజులు అవుతుంది పెట్టి సిలిండరు అనేసి. ఇప్పుడైతే పర్వాలేదు వస్తూ ఉంది. చట్నీ అయితే పోపు పెట్టేసుకున్నావు కదా, చాలా బాగా వచ్చింది చట్నీ అయితే. ఇప్పుడు మనం రాగి ముద్దకు 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేనైతే. మూత తీసి చూద్దాము. చూడండి బాగా మెత్తగా అయిపోయింది 3 విజిల్స్కే. ఇప్పుడు మనము ఒక కట్టి తీసుకున్నాను నేనైతే, పప్పు రుబ్బే లాంటిది. అందులో ఇలా రుబ్బుకున్నాను. అందులోనే రాగిపిండి, కొద్దిగా రాగిపిండి అయితే వేసుకున్నాను. మళ్ళీ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకుందాము. పిండి బియ్యం కాకుండా ఇలా బాగా కలిపేసుకున్నామంటే చూడండి బాగా మెత్తగా మిక్స్ అయితే బాగా అయిపోయింది. ఇంకొకసారి ఇలా కలిపేసుకుందాము. ముద్ద అయితే రెడీ అయిపోయింది. బెండకాయ చట్నీతో రాగి ముద్ద తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి చాలా బాగా వచ్చింది. అలాగే ఈ బెండకాయ చట్నీ రాగి ముద్ద మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.